ఇవాళ పరిస్థితుల్లో ప్రపంచంలో మార్టిన్ లూథర్ కింగ్ కానీ, నెల్సన్ మండేలకు కానీ, అనేక దేశాలకు కానీ మార్గదర్శనం మహోన్నతమైన గాంధీ తత్వం నాగశ్రీ వేణుగోపాల్ గారు, బుద్ధప్రసాద్ గారు చెప్పే ఇలాంటి కాలంలో గాంధీ పట్ల దుష్ప్రచారం జరుగుతున్న కాలంలో ఈ నాటకాన్ని తీసుకురావడం గొప్ప 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 విషయం. మీరు ఎందుకంటే సుప్రసిద్ధ రచయిత 25 నాటకాలు ఉన్నాయి. శ్రీరామ ప్రతాప్ రెడ్డి, రాజుగారి రాజు, ఎన్ని నాటకాలు, అన్నిటికీ అవార్డులే. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు మహానుభావుడు. భాష పట్ల, సాహిత్యం పట్ల, ఉపనిషత్ చింతన పట్ల లోతైన దార్శనికతను వారు. ఇక్కడున్న పెద్దలు రమణాచార్య లాంటి వీళ్ళందరూ వారు పెద్దవారు, తరికల వరుణి గారు, సార్ బుద్ధప్రసాద్ గారు, వీళ్ళు జడ్జి గారు, ఇలాంటి మధ్యలో మాట్లాడి నేను చెప్పలేను. కానీ ఇది మాత్రం మన ఇంకోటి కూడా ఉంటుంది, మన యాసరంలో తేడా ఉన్న భాష ఒక్కటే, ఇద్దరు వేరేగానే తెలుగు జాతి ఆత్మ ఒకటే. అది మాత్రం ఇది నేను ఎప్పుడు రాసినాను, ఉద్యమకాలంలో రాసినాను, ఇప్పుడే కాదు. ఎందుకంటే సుందరయ్య గారు, గౌతలక్ష్మ, ఒక తెన్నేటి, ఒక వాయులాడ గోపాలకృష్ణయ్య గారు, ఒక జక్కా వెంకయ్య గారు, ఒక తరం అలాంటి చంద్రరాజేశ్వరరావు గారు, మండల కృష్ణారావు గారి గురించి ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం రోజుల్లో ఆయన చెప్పినాడు. అలాంటి వారసత్వం, ఆ విలువలు, ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి, ఆ తపన, వారి పేరు పెట్టిన బుద్ధ భగవాను పేరు పెట్టినాం. ఎక్కడైతే బౌద్ధాన్ని హింసించి ఘోరంగా శిథిలం చేసిండ్రో ఆ రోజుల్లో దాన్ని బుద్ధ ప్రసాదం పెట్టడం అనేది పెద్ద మార్పు, దయకు. తర్వాత ఆ షిరిడి సాయిబాబా గుడి, షిరిడి సాయిబాబా టెంపుల్, గాంధీ జ్ఞాన మందిరం నేను పోయి చూసినాను, తిరిగిన వారు. మీరు తిట్టినారు నన్ను సార్ కుమార్ గారు. నాకు ఈరోజు ఏంటంటే మన మనోమాలిన్యాలన్నీ తొలగిపోయి 1% ఉంటున్న రాజకీయ నాయకులు వాళ్ళు చేసే దాంట్లో 1% చేస్తే 1% నేను అది అసలు అవును సార్, 1% చేయగలిగితే దయ, కరుణ, జాలి, ఆ తపన. ఎందుకంటే రాజకీయ నాయకులకు పదవి కాంక్ష కంటే లోపల అంతరంగంలో ఉన్న డైలాగులు భగవంతుని లింక్ చేసి చెప్పడం, ఆధ్యాత్మికత, నిజంగా ఆధ్యాత్మికత. కానీ ఆ షిరిడి సాయిబాబాతో పోల్చి గాంధీతో వచ్చి ఇంకంతే నేను చెప్పలేను. మీకు అన్న పెద్ద ఆయన, మీరు మీకు చెప్పే స్థాయి కూడా కదా నాకు ఇష్టం. మీరు సాహిత్యకారం